Welcome to KBR Educational Center. You are learning with Spurti. Today's lesson is living longer and healthier lives. So, to live a long and healthy life, what do we need? We need an healthy environment, right? We need a healthy environment. We need a healthy diet, right? ఇంకా మనకి ఏమైనా మెడికల్ ఇష్యూస్ వస్తే అంటే హెల్త్ ఇష్యూస్ వస్తే వీ నీడ్ మెడిసిన్స్, రైట్? ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ కావాలి. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్, మన బాడీకి సూట్ అయ్యే ఫుడ్ ఉండాలి. అండ్ మన హెల్త్కి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే క్యూర్ చేయడానికి మనకి మెడిసిన్స్ కావాలి, రైట్? ఇట్లాంటప్పుడు వీ కెన్ లివ్ లాంగర్. ఏ మెడికల్ ఇష్యూ ఉన్నా మనని చూసుకునే మెడిసిన్స్ ఉన్నాయి అంటే వీ కెన్ లివ్ లాంగర్. అండ్ ఆల్సో ఇఫ్ యూ మెయింటైన్ అ గుడ్ డైట్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ వీ కెన్ బీ హెల్దియర్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్, రైట్? ఇప్పుడు లెసన్ చూద్దాము, వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, to live a long and healthy life, we need many different things. We need a clean environment and healthy, nutritious food. We also need a good medical care, right? So, long time back అంటే ఈ కాలం కన్నా ముందు కాలంలో ఏమైంది అంటే హ్యూమన్స్కి కరెక్ట్ మెడికేషన్ లేదు. సో చాలా మందులు అప్పుడు డిస్కవర్ అవ్వలేదు. అయితే ఏమైంది అంటే పీపుల్ అందరూ అయ్యో నాకు ఇలా ఏదో పాపం చేసుంటాను, అందుకే నాకు ఇట్లాంటి రోగం వచ్చింది, ఇక నేను చనిపోయే వరకు దీంతో ఉండాల్సిందే అని బాధపడుతూ అట్లాగే బ్రతికి చివరికి చనిపోయేవారు అన్నట్టు. సో హెల్తీగా ఉన్నంత వరకు దే యూస్ టు బి వెరీ యాక్టివ్. ఏదైనా బాడీకి ఇష్యూ వచ్చింది అంటే దేర్ వర్ నో ప్రాపర్ మెడిసిన్స్ టు క్యూర్ దెమ్. సో అట్లాంటప్పుడు దే యూస్ టు ఫీల్ లైక్ దిస్ ఈస్ ద కర్స్ ఆఫ్ ద గాడ్, నాకు ఈ శాపం ఉంది, నేను దానివల్లే ఇట్లా నన్ను ఇది పట్టి పీడిస్తుంది, నేనేదో పాపం చేసింటాను అట్లా అని అనుకుని అట్లాగే లైఫ్స్ లీడ్ చేసి లైఫ్ వాళ్ళది అలా ఎండ్ అయిపోయేది అన్నట్టు. చూద్దాం. A long time back, humans did not understand diseases and thus did not know how to cure them. Diseases were considered to be curse of God. But today, due to tremendous progress made by medical science, we understood why diseases occur, right? We understood why diseases occur. So, మనకు ఏదైనా వచ్చింది బాడీకి అనుకోండి, అది ఎక్కువ వచ్చింది, దీనివల్ల వచ్చింది అని మన డాక్టర్స్ తెలుసుకోగలిగితే ఈ కాలంలో మనకి మెడిసిన్ అన్నది అబండెంట్గా ఉంది ప్రతి ఇష్యూకి. బట్ డయాగ్నోజింగ్ అన్న వర్డ్ ఏంటంటే మన బాడీ ఈ ఇల్నెస్ ఎట్లా వచ్చింది అని తెలుసుకోవడం అన్నట్టు. ఒకవేళ తెలిసింది అంటే మెడిసిన్ అవైలబిలిటీ అబెండెంట్గా ఉంది, ఆ జబ్బుకి మనకు మెడిసిన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈజీగా మన జబ్బు ఏదైతుందో అది క్యూర్ చేసేసుకోవచ్చు. సెవెరల్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసింగ్ డిసీజెస్ హ్యావ్ బీన్ డెవలప్డ్. ఇట్లా మనకి ఎందుకు వచ్చింది జబ్బు అని తెలుసుకోవడానికి చాలా డయాగ్నోసింగ్ అంటే చెప్పాను కదా, ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, దేనివల్ల వస్తుంది ఈ ఇల్నెస్ అని తెలుసుకోవడం అన్నట్టు. డయాగ్నోసింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ విత్ ఎనీ మెడిసిన్, బట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడం అన్నట్టు. ఈ కాలంలో అంటే మనం ప్రస్తుతం ఈ కాలంలో ఏమవుతుందంటే ఈ డయాగ్నోసింగ్కి చాలా మెథడ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ and more are being developed to treat different diseases. In this chapter, we will look at some major developments in the field of medical science. So, ఇట్లా పూర్వకాలంలో మనకి మెడిసినే సరిగ్గా లేదు, ఈ కాలంలో మనకి అబండెంట్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి,
అంటే ఎందుకు వచ్చింది ఈ జబ్బు అని తెలుసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. డయాగ్నోజింగ్‌కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఈ స్టేజ్‌కి వచ్చాము అంటే ఏమేం డెవలప్‌మెంట్స్ ఎప్పుడెప్పుడు అయ్యాయి? ఈ టైంకి బిఫోర్ టైమ్ అన్నట్టు. పాతకాలంలో అంటే ఇప్పుడు ఈ స్టేజ్‌కి మనం వచ్చే వరకు బ్యాక్ చూసుకుంటే మనకు ఏ ఏ డెవలప్‌మెంట్స్ ఏమయ్యాయి? అవన్నీ మనము ఈ మెడికల్ సైన్సెస్ ఫీల్డ్‌లో ఏం జరిగింది అన్న విషయం ఈ చాప్టర్‌లో మనం తెలుసుకోబోతున్నాం. సో, కమింగ్ టు ద క్లినికల్ థర్మామీటర్. ఇప్పుడు మీకేదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా మెడ దగ్గర చేయి పెట్టో, తలపైన చేయి పెట్టో చూస్తారన్నట్టు. వేడి ఎట్లా ఉంది అని. సో, ఆ వేడి ఏమనిపిస్తుంది, ఆహా! బాబుకు జ్వరం వచ్చింది అనైతే తెలుస్తుంది. బాబుకో, పాపకో జ్వరం వచ్చింది అనైతే తెలుస్తుంది. కానీ ఎంత వచ్చింది? మనం మెడిసిన్ ఎయ్యాలా? సీరియస్‌గా ఉందా? ఈ సివియర్ ఫీవరా? జస్ట్ నార్మల్ ఫీవరా? ఇదంతా మనకు తెలుసుకోవాలి అంటే ఎంత ఫీవర్ వచ్చింది అంటే దేర్ షుడ్ బీ అ ఇన్‌స్ట్రుమెంట్ టు మెజర్ ద హీట్ ఇన్ యువర్ బాడీ. ఆ వేడిని మెజర్ చేయడానికి ఒక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. అది కనుక్కున్నారన్నట్టు. దట్ ఈజ్ నథింగ్ బట్ అ క్లినికల్ థర్మామీటర్. మీకు తెలిసే ఉంటుంది. దట్ ఈజ్ అ క్లినికల్ థర్మామీటర్. యాక్చువల్లీ సారీ. ఇప్పుడు మన బాడీలో వేడి ఉంది అంటే దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ అ ఫీవర్ కదా! మరి ఫీవర్ అన్నది అదొక డిసీజా? ఫీవర్ అన్నది ఒక డిసీజా? నో. ఫీవర్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. మనకు ఏదైనా ఇల్నెస్ వచ్చినప్పుడు మన బాడీలో సమ్ సార్ట్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రియాక్షన్స్ అయినప్పుడు మనకి వేడి డెవలప్ అవుతుందన్నమాట బాడీలో. మనము ఏదైనా 2 హ్యాండ్స్ బాగా రబ్ చేస్తుంటాం అనుకోండి, హీట్ డెవలప్ అవుతుంది. యెస్ ఆర్ నో? అట్లాంటప్పుడు హీట్ అన్నది దట్ ఈస్ నాట్ ఎన్ యాక్షన్. మనం రబ్ చేస్తున్నాం కదా! ఆ రబ్బింగ్ ఈజ్ ఎ యాక్షన్. హీట్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ దట్ యాక్షన్, రైట్? అట్లాగే బాడీలో కూడా కొన్ని ఏమంటారు, ఫైటింగ్సే జరుగుతుంటాయి అనుకోండి. అంటే మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌కి, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాకి బాగా ఫైటింగ్ అవుతూ ఉంటుంది. సో, సమ్ రియాక్షన్స్ గో ఆన్ అక్కరింగ్ ఇన్ ద బాడీ విచ్ జనరేట్స్ heat. So which generates heat. That heat we call it as fever. So fever is a sign of disease. Remember, fever is a sign of disease. It is not a disease. What is fever? Fever is a sign of disease. Next, when you complain that you are not feeling well, your parents touch your forehead to find out what is wrong, whether it is warm or not, but it does not give a correct idea about the fever you have. So, they measure the temperature of the body with the help of a clinical thermometer. So, గాట్ ఇట్? మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, అదే ఇప్పుడు రీడ్ చేశాను. టెంపరేచర్ ఇస్ అ మెజర్ ఆఫ్ హౌ హాట్ ఆర్ కోల్డ్ సంథింగ్ ఈజ్, రైట్? టెంపరేచర్ ఇస్ మెజర్ ఆఫ్ హాట్ ఆర్ కోల్డ్ సంథింగ్ ఈజ్. ఇప్పుడు మనకి ఈరోజు ఈరోజు చాలా వేడిగా ఉంది, బాగా ఉడకబోస్తుంటారు కదా. సో టెంపరేచర్ ఎంత ఉంది మనం చూస్తే 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, ఫుల్ హై పీక్ సమ్మర్లో అయితే 55 డిగ్రీస్, రైట్? అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఎంత, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఈజ్ హౌ హాట్ ఆర్ హౌ కోల్డ్ సంథింగ్ ఈజ్ సిమిలర్ టు ద వెదర్. మనకు టెంపరేచర్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే టెంపరేచర్ ఈజ్ అ మెజర్ ఆఫ్, మెజరింగ్ అంటే తెలుసు కదా, కొలవడం అన్నట్టు. మెజర్ ఆఫ్ హౌ హాట్ ఆర్ కోల్డ్ సంథింగ్ ఈజ్. సో టెంపరేచర్ అన్నది మనం కేజీస్లా ఉంటుందా, వాటర్ లాగా లీటర్స్లా ఉంటుందా? నో. టెంపరేచర్స్కి కూడా ఒక యూనిట్ ఉంది. అది ఏంటి అంటే డిగ్రీ సెల్సియస్ ఆర్ డిగ్రీ ఫారెన్హీట్. ఫారెన్హీట్ అంటే అది కనుక్కున్న సైంటిస్ట్ నేమ్ పైన పెట్టారన్నట్టు ఫారెన్హీట్ అని. ఓకే,
So the clinical thermometer was invented by Gabriel Daniel Fahrenheit. ఓకే, గ్యాబ్రియల్ డానియల్ ఫారెన్హీట్. ఈ ఫారెన్హీట్ అతని పేరు పైన పెట్టారనుకున్నాం కదా. సో నేమ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ ఫారెన్హీట్. ఇన్వెంటర్ ఈస్ గ్యాబ్రియల్ డానియల్ ఫారెన్హీట్, రైట్. నెక్స్ట్, మూవింగ్ టు అదర్ ఇన్వెన్షన్, ద స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ ఇది డాక్టర్ ఇయర్స్లో పెట్టుకొని ఎందుకు యూస్ చేస్తాడు? ఇది మన హార్ట్ బీట్ తెలుస్తుంది, మన బాడీలో వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెనింగ్ అన్నది ఫ్రంట్ బ్యాక్ మనకు డాక్టర్ పెట్టి చూస్తారు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. దట్ ఈస్ నథింగ్ బట్ అ సెథోస్కోప్. సెథోస్కోప్ లేకపోతే డాక్టర్ కుడెంట్ హ్యావ్ ఐడెంటిఫైయర్ హార్ట్ రేట్ కానీ మనం బ్రీతింగ్ రేట్ కానీ ఎట్లా చేస్తున్నాం అన్నది డాక్టర్కు క్లారిటీ ఉండకపోయేది. దానివల్ల మనకు ఇల్నెస్ ఎందుకుంది, ఏ లెవెల్లో ఇల్నెస్ ఉంది అన్నది డాక్టర్ చెప్పలేకపోయాడు. విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ సెథోస్కోప్ ఏమైందో చూద్దాం. వెన్ యూ ఆర్ ఇల్, యూ గో టు అ డాక్టర్. The doctor examines your chest and back with a stethoscope, right? The doctor is able to listen to the sounds of your heart and your breathing through the instrument. ఏం చేస్తారు వాళ్ళు, ఏమవుతుంది ఇది వింటే అంటే, it helps them to find what you are suffering from. The stethoscope was invented by French scientist called René Laennec. Stethoscope was invented by a scientist René Laennec. సో సెథోస్కోప్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే రేనే లెనెక్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, రేనే లెనెక్ అంటే నెక్. సెథోస్కోప్ జనరల్గా యూజ్ చేయనప్పుడు డాక్టర్ ఎక్కడ పెట్టుకుంటాడు, నెక్కి పెట్టుకుంటాడు కదా. సో అతని పేరులో నెక్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి పేరు అమ్మాయి పేరు రేనే, రాణా అనుకోండి, రాణా RANA, ఇక్కడ RENA ఉంది. ఆ రాణాకి లేదు నెక్, సెథోస్కోప్ ఎట్లా పెట్టుకుంటాడు ఆ నెక్కి, రానాకి నెక్కి, అట్లా లింక్ పెట్టుకోండి. రానాకి లేదు నెక్ అన్నట్టు. రేనే లెనెక్, ఓకేనా. ఇప్పుడు ఈజీగా సెథోస్కోప్ ఇన్వెంటర్ మీరు గుర్తుపెట్టేసుకోవాలి, ఇది చదువుతున్నప్పుడే మీకు వచ్చేయాలి అది. సెథోస్కోప్ ఎవరు ఇన్వెంట్ చేశారు? రానాకు లేదు నెక్, రానా లేదు నెక్, రేనే లెనెక్. ఓకే, రేనే లెనెక్. నెక్స్ట్, అదర్ ఇన్వెన్షన్ మైక్రోస్కోప్. మైక్రో అన్న వర్డ్ అంటే తెలుసా మీకు? మైక్రో అంటే చిన్న, చాలా స్మాల్ సైజులో ఉన్నదాన్ని మైక్రో అంటారు అన్నట్టు. మైక్రోస్కోప్ ఏం చేస్తుంది మైక్రోస్కోప్? A microscope magnifies a tiny object and makes it look much larger. It helps us to see things which are too small to see with the naked eye. చాలా చిన్నగా ఉంటే మనం చూడలేం కదా, బాగా జూమ్ చేస్తుంది అన్నట్టు. బాగా జూమ్ చేసేసరికి మనకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా కనిపించి ఆర్ నేకెడ్ ఐ కెన్ సీ దట్. అట్లా పెద్దగా చేస్తుంది. అంటే ఏముంటాయి? లెన్సెస్ ఉంటాయి. మైక్రోస్కోప్లో ఏముంటాయి? లెన్సెస్ ఉంటాయి. లెన్సెస్ జూమ్ చేయడానికి అంటే ఇమేజ్ని పెద్దగా చేసి మనకు చూపిస్తుంది. సో దట్ ఆర్ నేకెడ్ ఐ కెన్ సీ ఇట్ అన్నట్టు. సో the first microscope was probably made by Zacharias Janssen. ఎవరు? Zacharias Janssen in about 1590. ఎవరు ఇన్వెంట్ చేశారు ప్రాబబ్లీ ఈ మైక్రోస్కోప్ని? జచారియస్ జాన్సన్. ఎప్పుడు? 1590లో చేశాడు. ఓకే, హీ వాజ్ అ స్పెక్టికల్ మేకర్ అంట ఇన్ హాలాండ్. స్పెక్టికల్స్ అంటే తెలుసు కదా, అద్దాలు, మన కళ్ళద్దాలు తయారు చేసేట ఆయన అనమాట. హాలాండ్లో చేసేవాడంట. అతనే ఈ మైక్రోస్కోప్ని, ఈ అద్దాలని చెప్పాను కదా, మామూలుగా లెన్సెస్ ఉంటాయి అన్నా కదా, మరి అతను ఆ స్పెక్టికల్ మేకింగ్లో బాగా ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నాడు.
సో ఆ స్పెట్స్కిల్ ఆ ఐడియాస్ అంతా తీసుకొచ్చి మనకి మైక్రోస్కోప్ తయారు చేసి ఇచ్చాడు. ఓకే, జెచారియస్ జాన్సన్. సెవెరల్ సైంటిస్ట్, అదొక బేసిక్ ఐడియా లాగా అతను చేసినట్టున్నాడు. తర్వాత చాలా మంది సైంటిస్ట్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఇన్వెంటర్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఆయన పేరు జెచారియస్ జాన్సన్ కదా. సో ఇది మనకు మైక్రోస్కోప్ అన్నట్టు. ఈ మైక్రోస్కోప్ ఆపరేట్ చేసే ఒక ల్యాబ్ అతని బాబు పేరు జాన్సన్ అనుకోండి. ఆ జాన్సన్ ఏం చేశాడు, ఒకరోజు వాళ్ళమ్మ మధ్యాహ్నం ఫుడ్ తినడానికి అనేసి చారు చేసింది ఇంట్లో. జాన్సన్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, చారు చేసింది ఇంట్లో అన్నంలో వేసుకొని తినడానికి. అమ్మో ఈ చారులో ఏమైనా జెమ్స్ ఉన్నాయా నేను చూస్తాననేసి, ఇది శాంపిల్ కలెక్షన్ పార్ట్ అన్నట్టు. శాంపిల్ అంటే శాంపిల్స్ కలెక్షన్ కాదు, శాంపిల్ ఇక్కడ వేసి ఏమైనా జెమ్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. సో బాబు కూడా ఏం చేశాడు, జాన్సన్ ఇక్కడ చారు శాంపుల్ వేసి జర్మ్స్ ఉన్నాయని ఇందులోంచి చూశాడు అన్నట్టు. చూసి ఎస్ అన్నాడు, చారు వేసి ఎస్ అన్నాడు. జాన్సన్ ఏం చేశాడు, చారు ఇక్కడ వేసి ఎస్ నాకు జర్మ్స్ కనబడ్డాయి అంటాడు. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మైక్రోస్కోప్. ఇది చూసేవా, మైక్రోస్కోప్ కింద శాంపుల్ వేసిన అబ్బాయి పేరేంటి, జాన్సన్. దాని కింద ఏం వేశాడు, చారు. తర్వాత ఎస్ అన్నాడు, నాకు ఏదో కనిపించేసింది అన్నట్టు ఎస్ అన్నాడు బాబు. జచారియస్ జాన్సన్, జచారియస్ జాన్సన్ అని గుర్తుపెట్టుకోండి. చారు వేసి ఎస్ అన్నాడు కదా, జాన్సన్. కానీ ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్, ఆ కంపెనీ జాన్సన్ కాదు, జాన్సన్. జచారియస్ జాన్సన్, జచారియస్ జాన్సన్. ఓకేనా, ఇదంతా ఎక్కడ వేసి చూసాడు, మైక్రోస్కోప్లో వేసాడు. సో మైక్రోస్కోప్ ఇన్వెంటర్ ఈజ్ జచారియస్ జాన్సన్. ఈ కాన్సెప్ట్ అంతా ఇట్లా పేరు గుర్తుపెట్టుకోవడానికి యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ coming to the lesson, the microscope contributed a lot to the development of medicine, right? With its help, scientists were able to see for the first time ఏం చూసింటారు, germs that cause disease. అమ్మయ్య, ఇంతకు ముందు పూర్వకాలంలో ఏమనుకున్న వాళ్ళకి అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది అని ఏడుస్తూ అలాగే చనిపోయేవారు తప్ప ఎందుకు వచ్చింది అనుకో క్లారిటీ లేదన్నట్టు. ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఈ మైక్రోస్కోప్ వల్ల we are able to see the things which are not seen by the naked eye. సరే, ఇప్పుడు మన బాడీలో ఏదో రియాక్షన్ అవుతుంది, మనకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఈజ్ నాట్ ఎ డిసీజ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ సమ్ డిసీజ్ ఇన్సైడ్ అవర్ బాడీ, రైట్? సో అప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్లో ఏముంది, ఏం తేడా ఉంది, మనకెందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి, అసలు ఏం తేడా జరిగింది అని చూడడానికి మనకు ఈ మైక్రోస్కోప్ అన్నది చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ జర్మ్స్ని వాళ్ళు ఫస్ట్ మైక్రోస్కోప్లో చూశాడు. ఓవర్ ద ఇయర్స్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు ఐడెంటిఫై జర్మ్స్ దట్ కాజ్ డిఫరెంట్ డిసీజెస్. ఇట్ దెన్ possible to find medicines that could cure diseases by killing those germs. ఇంకా మన బాడీలో ఇట్లా డిసీజ్ ఉంది, ఈ బ్లడ్లో ఏమున్నాయి, అసలు ఏం తేడా అయింది అంటే, ఓకే నార్మల్ బ్లడ్ ఇలా ఉంది మైక్రోస్కోప్లో చూస్తే, తర్వాత డిసీజ్ వచ్చే బ్లడ్ ఎక్కువలా ఉంది. సో ఏం తేడా ఉంది అని వాళ్ళు గమనించి, ఓహో దీస్ పార్ట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ద డిసీజ్ అని కన్ఫర్మ్ అయ్యి, మనకు ఎందుకు వచ్చింది ఈ డిసీజ్ అని తెలిసినప్పుడు ఏం చేస్తాము, మనము దానికి రెమెడీస్ కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే జరిగిందనమాట. ఓవర్ ద ఇయర్స్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు ఐడెంటిఫై జర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్. ఇట్ దెన్ became possible to find medicines that could cure diseases by killing germs. So doctors ఏం చేస్తున్నారు, టుడే డాక్టర్స్ examine the blood or urine of a patient under a microscope
microscope to see the germs, right? We have discussed. This helps them to find out the disease the patient is suffering from, right? ఇట్లా మనము చూసేసరికి మనకి ఏం తెలుస్తుంది, ఏం డిసీజ్తోని పేషెంట్ సఫర్ అవుతున్నారు అన్న ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు మెడిసిన్ ఇవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, మెషిన్స్ దట్ క్యాన్ లుక్ ఇన్సైడ్ యువర్ బాడీ. ఇప్పటి వరకు మన బ్లడ్ స్ట్రీమ్లో, మన యూరిన్లో ఏమేమి జర్మ్స్ వచ్చినాయి అని కనుక్కోవడం ఇప్పటి వరకు టాపిక్స్లో మనం చూసాం. అంటే మైక్రోస్కోప్ కనుక్కోవడం వల్ల మనకి అది పాసిబుల్ అయింది, రైట్? బట్ మన బోన్స్కి కానీ ఇంకేదైనా ఫ్లెష్కి కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అట్లాంటివి తెలుసుకోవడానికి మైక్రోస్కోప్ ఈజ్ నాట్ దట్ గుడ్ చాయిస్. అంటే మైక్రోస్కోప్లో బోన్స్ గురించి తెలుసుకోలేము. సో నెక్స్ట్, బాడీ ఆర్గన్స్కి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకోవడం ఎట్లా చేశారో వీ కెన్ సీ ఇన్ దిస్ ఇన్వెన్షన్, మెషిన్స్ దట్ కెన్ లుక్ ఇన్సైడ్ యువర్ బాడీ. Several new machines have been developed which can look inside your body and produce pictures of it. X-ray machines can take pictures of a body inside a person's body, right? ఇంకేమైంది, ఎక్స్రే మెషిన్ మీకు తెలిసిన, ఎక్స్రే అంటే ఏం చేస్తారు, మనకి బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే అట్లా మనకి ఎక్స్రే తీసే చూస్తారు కదా. స్కెల్టల్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గన్స్, రైట్? సో అది చూడడానికి మనకి ఎక్స్రే యూజ్ అవుతుంది. ఎక్కడైనా మన ఫ్రాక్చర్ అయిందా, ఫింగర్కి ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా, చెస్ట్లో ఏమన్నా అయ్యిందా, అంత బోన్ రిలేటెడ్ మనకి ఎక్స్రేలో తెలిసిపోతుంది. సో కమింగ్ టు ద అదర్, స్కానర్స్ ప్రొడ్యూస్ పిక్చర్స్ విచ్ షో మోర్ డీటెయిల్ దాన్ అన్ ఎక్స్రే ఫోటోగ్రాఫ్. ఎక్స్రే అన్నది ఏంటి, ఫోటోగ్రాఫ్ ఇస్తుంది మన స్కెలిటల్ సిస్టమ్ గురించి. The different types of scanners available are ultrasound, CAT and MRI. With the help of these machines, doctors can see images of bones and internal organs and find out the disease a patient is suffering from. సో క్లియర్గా మనకి ఇంకా డీప్గా తెలుస్తుంది అన్నట్టు ఈ స్కానర్స్ త్రూ, రైట్? ఎంఆర్ఐ అంటారు, అంటే బ్రెయిన్లో ఏమైనా తేడా అట్లా ఉందా, మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్ అన్నట్టు. ఇది ఎంఆర్ఐ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. కమింగ్ టు ది సిఏటి అంటే ఏంటి, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఈ స్కాన్స్ వల్ల ఏమవుతుంది, మనకి ఇంటర్నల్ ఆర్గన్స్లో ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఆర్గన్స్ ఫైండ్ అవుట్ ద డిసీజ్ ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్, ఏమైంది అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ ఈజ్ సర్జరీ అండ్ అనస్థీషియా. Sometimes to treat a defective organ in the body, it is necessary to cut open the body and operate on the organ, right? మనకి ఈ స్కానింగ్ వల్ల ఇట్లా తెలుస్తుంది ఏమైనా ఉందా, ఏమైనా డిసీజ్ ఉందా అంటే డాక్టర్ జనరల్గా ఏం చేస్తారు, కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. మనం ఆ మెడిసిన్స్ ఒక టైం పీరియడ్, ఒక 3 days 5 days, ఇంకా ఎక్కువ ఉంటే 10 days 12 days అట్లా ఇచ్చి మనకి డిసీజ్ని క్యూర్ చేస్తారు అన్నట్టు. బట్ ఇంకా కొన్ని ఇష్యూస్లో ఏమవుతుంది, వీ నీడ్ టు గెట్ ఆపరేటెడ్, రైట్? మన బాడీని కట్ చేసి ఓపెన్ చేసి, మనకి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, రాడ్ హెల్ప్ వేయాలి, రాడ్తో మన బాడీ పార్ట్కి సపోర్ట్ ఇవ్వాలి అనుకోండి, ఏం చేస్తారు, కట్ చేసి మన బాడీని ఓపెన్ చేసి తర్వాత ఏమైనా యాక్షన్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు డాక్టర్స్, రైట్? సో మరి బాడీని కట్ చేస్తున్నారంటే ఎంత నొప్పి లేస్తుంది, రైట్? చిన్న కట్కే మనకు అబ్బో 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 అంటాం కదా. మరి ఆ బాడీ సక్క మనకి కట్ చేసి ఓపెన్ చేస్తే మనం ఎట్లా భరించగలుగుతాము? సో చూద్దాం దాని గురించి, వీళ్ళు సర్జరీ, అనస్థీషియా అంటే ఏంది, సర్జరీ అంటే ఏంటి చూద్దాం ఎట్లా చేస్తున్నారు అనేసి. ఇప్పుడు అట్లా అవసరం వస్తుంది కదా, ఏదైనా బాడీ కట్ ఓపెన్ చేసి మనము ఆపరేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటప్పుడు డాక్టర్స్ ఆ విధంగా ట్రీట్ చేస్తారు.
దాన్ని ఏమంటారు? టు కట్ ఓపెన్ ద బాడీ అండ్ ఆపరేట్ ఆన్ ద ఆర్గన్ అన్నదాన్ని మనము సర్జరీ అంటాం. వాట్ ఈజ్ సర్జరీ? సర్జన్స్ అంటాం డాక్టర్స్‌ని. వాళ్ళు ఏం చేస్తారు? బాడీ పార్ట్స్‌ని ఓపెన్ చేసి, కట్ చేసి అప్పుడు ట్రీట్ చేస్తారు కదా! సర్జన్స్. సో, ద ప్రాసెస్ ఆఫ్ కటింగ్ ఓపెన్ ద బాడీ అండ్ ట్రీటింగ్ ద ఆర్గన్ ఈస్ కాల్డ్ యాస్ సర్జరీ. Through surgery, it is possible to repair the organ and cure the disease. In some cases, it is also possible to replace the organ with a healthy one, right? కిడ్నీస్ మార్చాలి అంటాము. ఈ మధ్య ఏమవుతుంది? హార్టే ట్రాన్స్ప్లాంటింగ్. ట్రాన్స్ అంటే మార్చి మళ్ళీ, ప్లాంటింగ్ అంటే మళ్ళీ పెడుతున్నారు అన్నట్టు. కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఆర్గన్స్, ఐస్ మారుస్తున్నారు. సో ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రీప్లేస్ ద ఆర్గన్ విత్ అ హెల్దీ వన్. ఆర్గన్స్ అంటే ఏంటిది? కిడ్నీస్, లివర్స్, ఇట్లాంటివన్నీ ఆర్గన్ సిస్టమ్స్లో మీరు చదువుకున్నారు కదా. ఈ ఆర్గన్స్ అన్నీ రీప్లేస్ చేసే వీలు ఉంటుంది అన్నట్టు ఈ సర్జరీస్తోని. ఓకే. ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్స్, ఇప్పుడు ఈ సర్జరీస్ ఇప్పుడే మనం కొత్తగా చేస్తున్నామా అంటే మేబీ వీ హ్యావ్ లాస్ట్. ఇప్పుడు మన చాలా పాత కాలంలో అంటే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఏమైంది అంటే ఇండియన్ టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేసి ఉంది ఇండియన్స్ హ్యావ్ పర్ఫార్మ్డ్ సర్జరీస్ అని. బట్ ఆ నాలెడ్జ్ మనకు మిడిల్లో మిస్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా మనము కనుక్కుంటున్నాం. సో పాత ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ మెన్షన్ సర్జరీ బీయింగ్ ప్రాక్టీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అంటే చాలా పాత కాలంలో ఇండియాలో సర్జరీస్ అయ్యాయి అని టెక్స్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఏన్షియంట్ బుక్స్ మెన్షన్ ఉన్నాయి మన దగ్గర సర్జరీ జరిగింది చాలా ఇయర్స్ బ్యాక్ అని. కాకపోతే ఆ నాలెడ్జ్ని క్యారీ చేసే సోర్సులు ఎక్కడో బ్రేక్ అయిపోయి మన వరకు ప్రస్తుతం పాతకాలంలో వాళ్ళు చేసిన ప్రాసెస్ అవన్నీ మనకు క్యారీ అవ్వలేదు, కానీ మధ్యలో కనుక్కొని ఇప్పుడు సర్జరీస్ అయితే చేస్తున్నారు. సర్జరీ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఎర్లియర్. నౌ డాక్టర్స్ మేక్ ద పేషెంట్స్ అన్కాన్షియస్ బిఫోర్ ఆపరేటింగ్ సో దే డు నాట్ ఫీల్ ద పెయిన్, రైట్? ఇప్పుడు బాడీ పార్ట్ని ఓపెన్ చేయాలి, కట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా నొప్పి లేస్తుంది, రైట్? కాకపోతే మధ్యలో ఏం చేస్తున్నారంటే, ఏం కనుక్కున్నారంటే పర్సన్ని అన్కాన్షియస్గా అయితే ఏమైంది, మన బ్రెయిన్కి ఏ సిగ్నల్స్ వాళ్ళు చేసేటప్పుడు ఆ నొప్పి రిలేటెడ్ సిగ్నల్స్ అన్కాన్షియస్ అయిపోతాం. ఇక బాడీ మీద ఏం చేసుకోవాలి తెలియదు. సో ఆబ్వియస్గా నొప్పి కూడా తెలియదు. ఈ అన్కాన్షియస్ చేసే ప్రాసెస్ని కనుక్కొని సర్జరీస్ చేస్తున్నారు. సో అట్లా చేసినప్పుడు మనకు పెయిన్ ఉండదు అని. డాక్టర్స్ గివ్ ద పేషెంట్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ అనెస్థీషియా. ఏం చేస్తుంది మనకు అనెస్థీషియా? అన్కాన్షియస్ చేసేస్తుంది మనల్ని అనెస్థీషియా టు మేక్ దెమ్ అన్కాన్షియస్, రైట్? క్లోరోఫార్మ్ వాజ్ one of the first drugs to be used as an anesthetic. Anesthesia ఏం చేస్తుంది? అన్కాన్షియస్ చేస్తుంది. ఫస్ట్ అనెస్థీషియా ఇవ్వడానికి యూజ్ చేసిన ఏంటి? క్లోరోఫార్మ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనెస్థెటిక్. అనెస్థీషియా ఇవ్వడానికి హెల్ప్ చేసేది ప్రోడక్ట్ ఏంటి? అనెస్థెటిక్. Chloroform. First one is chloroform is the drug to be used as an anesthetic. The first operation using chloroform as an anesthetic was performed on 18 November 1847. డేట్ గుర్తుపెట్టుకోండి, 1818. ఈ 47 ఏంటి? మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో అట్లా ఏదన్నా గుర్తుపెట్టుకోండి. 1847, 18 November 1847. ఓకే. ఫస్ట్ క్లోరోఫామ్ ఇచ్చి అంటే అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసింది ఎప్పుడు? 18 November 1847. నెక్స్ట్ కమింగ్ టు యాంటీబయోటిక్స్. ఏంటి యాంటీబయోటిక్స్? బ్యాక్టీరియా వినే ఉంటారు కదా మనం. బ్యాక్టీరియా ఆర్ ద జర్మ్స్ విచ్ స్ప్రెడ్ సెవెరల్ డిసీజెస్ సచ్ యాజ్
ట్యూబర్క్లోసిస్, కలరా, టైఫాయిడ్, రైట్? ఈ ట్యూబర్క్లోసిస్, కలరా, టైఫాయిడ్ ఇవన్నీ మనకు ఒక జర్మ్స్ వల్ల వస్తున్నాయి. విచ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ అ బ్యాక్టీరియా. చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. సమ్ బ్యాక్టీరియా చాలా ఫ్రెండ్లీ మన బాడీకి. కొన్ని బ్యాక్టీరియాస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫ్రెండ్లీ, దే ఆర్ ఎనిమీస్ టు అవర్ బాడీ. సచ్ బ్యాక్టీరియాస్ కాజ్ దీస్ టైప్ ఆఫ్ diseases. In 1928, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్డ్ అ డ్రగ్ కాల్డ్ పెన్సిలిన్. ఓకేనా? ఏం కనుక్కున్నాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్? పెన్సిలిన్. అంటే పెన్సిల్ ఇట్లా లాంగ్గా ఉంటుంది కదా, 2 పెన్సిల్స్ ఇట్లా. ఏం కనుక్కున్నాడు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నాడు. దిస్ ఈజ్ ఫస్ట్ యాంటీబయోటిక్, రైట్? మీకు ఫ్లెమింగో బర్డ్ తెలుసా? ఫ్లెమింగో బర్డ్ ఇట్లా లాంగ్ ఉంటాయి లెగ్స్, ఇట్లా షార్ప్ బీక్ ఉంటుంది, రైట్? నాకు డ్రాయింగ్ కరెక్ట్ వస్తుంది. ఇట్లా ఫ్లెమింగో లాంగ్ ఉంటాయి కాళ్ళు, ఇట్లా బీక్ ఉంటుంది. ఇది ఫ్లెమింగో బర్డ్ అన్నట్టు. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ లాగా పొడువుగా కాళ్ళు ఉంటాయి ఫ్లెమింగోకి. పెన్సిలిన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగో. గుర్తుపెట్టుకోండి, ఫ్లెమింగో బర్డ్ని, పెన్సిల్ లాంటి దాని కాలుని అట్లా రిలేట్ చేసుకొని రిమెంబర్ దిస్ నేమ్ అండ్ ద ఇన్వెన్షన్. పెన్సిలిన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, ఫ్లెమింగో బర్డ్, పెన్సిల్ లెగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిస్కవర్డ్ డ్రగ్ కాల్ పెన్సిలిన్ విచ్ కుడ్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా చూడ్డానికి మనము పెన్సిలిన్ ఇప్పటికీ వాడుతూనే ఉంటాం. మనం పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఇప్పటికీ డాక్టర్స్ మనకి పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఇస్తారన్నట్టు. వైట్ కలర్లో ఉంటుంది అనుకుంటా డ్రగ్. ఒకసారి నెట్లో కూడా పెన్సిలిన్ గురించి చూడండి. ఇట్స్ చాలా యూజ్డ్ డ్రగ్ ఇప్పటికీ కూడా. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా, ఇప్పుడు సర్టెన్ ఆఫ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చింది అంటే ర్యాపిడ్గా గ్రోత్ అయితేనే ఉంటుంది దాన్ని. కానీ ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ద్వారా ఏమవుద్దంటే నెక్స్ట్ బ్యాక్టీరియా నెక్స్ట్ స్టేజెస్లో డెవలప్ కాకుండా ఇది చూస్తుంది అన్నట్టు. హీ యూజ్ ద డ్రగ్ టు క్యూర్ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. Later, many other such drugs were discovered. They are called antibiotics. యాంటీ అంటే మీనింగ్ తెలుసు కదా, అంటే నెగిటివ్, అంటే దానికి ఆపోజిట్గా పనిచేసేది. ఈ బ్యాక్టీరియాకి ఆపోజిట్గా పనిచేసేది యాంటీబయాటిక్స్. ఓకే, the discovery of antibiotics was an important milestone in the development of మెడిసిన్, రైట్? ఒక జర్మ్ మన బాడీలోకి వచ్చింది అంటే అది ర్యాపిడ్గా గ్రో అవుతుంది, రైట్? సో ఆ గ్రోత్ని ఆపే మెడిసినే మనకి యాంటీబయాటిక్స్, రైట్? సో ఈ యాంటీబయాటిక్స్ కనుక్కున్నాము అంటే ఏంటి? ఆబ్వియస్గా దట్ ఈస్ అ గ్రేట్ మైల్ స్టోన్. చాలా జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా యాంటీబయాటిక్స్ ఆపేస్తూ ఉంటాయి, రైట్? ద నెక్స్ట్ ఈజ్ వ్యాక్సినేషన్. వాట్ ఈజ్ వ్యాక్సినేషన్? మనకి కరోనా వచ్చి వ్యాక్సినేషన్ అంటే చాలా నాలెడ్జ్ వచ్చింది కదా, రైట్? మన చిన్నపిల్లలకు కూడా చాలా రకాల వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటాం. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు అమ్మది వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళి ఉంటారు కదా. సో ఆ వ్యాక్సినేషన్ అంటే ఏంటి? మెడిసిన్స్ సచ్ యాజ్ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి? క్యూర్ డిసీజెస్, రైట్? వ్యాక్సిన్ ఏం చేస్తుంది? డిసీజెసే రాకుండా చూస్తుంది అన్నట్టు. యాంటీబయాటిక్స్ వచ్చిన డిసీజ్ని క్యూర్ చేసేది యాంటీబయాటిక్స్ అయితే, ఒక డిసీజ్ రాకుండా చూసేది వ్యాక్సిన్స్. సారీ. Medicines such as antibiotics cure diseases, but vaccines prevent diseases from occurring. If a person is vaccinated against a disease, her or his body develops ability to fight the germs that cause the disease.
రైట్. ఏం చేస్తుంది బాడీ? ఇట్ డెవలప్స్ ద ఎబిలిటీ, ఆ బలం వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్ డెవలప్స్ ద ఎబిలిటీ టు ఫైట్ ద జర్మ్స్ దట్ కాజ్ ద డిసీజ్. అయిపోయింది. ఇంక ఏ జర్మ్ అయినా మన బాడీకి హాని చేసేది వచ్చింది అంటే ఆ రిలేటెడ్ ఫైటర్స్, సోల్జర్స్ మన బాడీలో వ్యాక్సిన్ వేసుకుంటే ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఈ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. thus it prevents the occurrence of any disease. Next, vaccines which act against several diseases such as tuberculosis, cholera and tetanus are available today. Tetanus అంటే ఏంటి తెలుసు కదా, టీటీ ఇంజెక్షన్. మనం ఏమైనా కింద పడ్డా పెద్దవాళ్ళు ఏం చేస్తారు? టీటీ ఇప్పించేయాలి అని టీటీ ఇప్పిస్తారు కదా. ఒకసారి మీకు తెలియకపోతే అమ్మ వాళ్ళని అడగండి. టీటీ అంటే ఏంటంటే ఏదైనా మనకి రస్ట్ పడ్డా, ఏదైనా ఐరన్ది కోసుకుంది అనుకున్నా, ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర పోయి ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు? టీటీ ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ టీటీ ఇంజెక్షన్ వల్ల మనకి నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ డిసీజ్ వచ్చేది ఉంటే, ఆ జర్మ్స్ మన బాడీలోకి పోతే అవి అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకు డిసీజ్ రాకుండా ఉంటుంది. ఇప్పటికీ టీటీ అన్నది చాలా కామన్గా యూజ్ చేసే వ్యాక్సిన్ అన్నట్టు. The first vaccine to be discovered was against the dreaded disease smallpox. Dreaded అంటే చాలా చాలా డేంజరస్ డిసీజ్ అన్నట్టు. అప్పుడు వచ్చింది, ఇంతకు ముందు ఈ పూర్వకాలంలో ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చింది అట్లా అంతకుముందు అంత డ్రెడ్డెడ్ డిసీజ్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ అ స్మాల్ పాక్స్. దిస్ డిసీజ్ వాజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ 18th century. 18th, ఇప్పుడు మనకు 20th centuryలో కరోనా వచ్చింది, రైట్. 18th centuryలో స్మాల్ పాక్స్ అంత డెడ్ డిసీజ్ అనమాట, అది వచ్చింది. అండ్ ఇంగ్లీష్ డాక్టర్ ఏమైందంట, ఎడ్వర్డ్ జెన్నర్ ఒక అతను ఉన్నాడంట. అతను ఏం గమనించాడు అంటే పీపుల్కి కొంచెం మైల్డ్గా కౌ పాక్స్ అన్న ఒక డిసీజ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్మాల్ పాక్స్ వచ్చిందనుకో, అది సివియర్గా లేదంట. ఈ స్మాల్ పాక్స్ ఈజ్ అ డ్రెడెడ్ డిసీజ్, రైట్. అంటే చనిపోవాల్సిందే ఆల్మోస్ట్. కానీ కౌపాక్స్ వచ్చిన వాళ్ళకి, కౌపాక్స్ అనేది ఒక డిసీజ్, ఆ కౌపాక్స్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ స్మాల్ పాక్స్ అనుకోండి, అప్పుడు ఈ స్మాల్ పాక్స్ అంత ఎఫెక్ట్ చేయలేదంట వాళ్ళ బాడీని. అది ఎడ్వర్డ్ జెన్నర్ గమనించారు. సో Edward Jenner observed that people who had a mild disease called cowpox did not suffer from smallpox. So he ట్రై చేశాడనమాట. అరే, ఈ కౌపాక్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి స్మాల్ పాక్స్ వస్తే ఏమవ్వట్లేదు అంటే ఒక ట్రై చేద్దాం. నార్మల్గా ఉన్న మనిషికి కూడా కౌపాక్స్ జర్మ్స్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఒకవేళ అతనికి స్మాల్ పాక్స్ వచ్చినా ఏమీ అవ్వదా అని మళ్ళీ ట్రై చేసి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఒక పర్సన్, నార్మల్ హెల్దీ ఉన్న పర్సన్కి కౌపాక్స్ డిసీజ్, అంటే కౌపాక్స్ ఇస్ అ మైల్డ్ డిసీజ్, దానికి అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, జస్ట్ మైల్డ్ డిసీజ్ అంట. ఆ కౌపాక్స్ జర్మ్స్ని బాడీలో చేశారు. తర్వాత ఏం చేశాడు? కొన్ని రోజులకి కౌపాక్స్ డెవలప్ అయ్యాక హీ ఇంజెక్టెడ్ స్మాల్ పాక్స్ జర్మ్స్ని ఆ బాడీలోకి మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. కౌపాక్స్ ఇంజెక్ట్ చేసిన బాడీలో కొన్ని రోజుల తర్వాత స్మాల్ పాక్స్ ఇంజెక్ట్ చేస్తే అరే లేదు, స్మాల్ పాక్స్ ఏమీ ఇవ్వట్లేదు. సో అతనికి ఏం కంక్లూషన్ వచ్చిందో చూద్దాం. దట్ పీపుల్ mild disease called cowpox did not suffer from smallpox. So he injected cowpox to the body of a young boy in 1796. A few weeks later, he injected him with smallpox germs. The boy did not get smallpox. అతనికి స్మాల్ పాక్స్ రానే లేదంట. He successfully tried this method of preventing smallpox on other people. Edward Jenner now has discovered a vaccine for smallpox, right? What is a vaccine for smallpox? It is nothing but germs of a cowpox. అట్లా ఎడ్వర్డ్ జెన్నర్ మనకి స్మాల్ పాక్స్ ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాడు. Who invented vaccine for smallpox? Edward Jenner. This is the first vaccine, right? For the smallpox ట్రీట్ చేయడానికి మనకు ఫస్ట్ వ్యాక్సిన్ కనుక్కున్నారు. దట్ ఈస్ బై ఎడ్వర్డ్ జెన్నర్. గుర్తుపెట్టు. టుడే థ్యాంక్స్ టు హిమ్
Really, today, thanks to smallpox has been removed from the world. Since then, vaccines have been developed against many diseases such as polio, tuberculosis, hepatitis, cholera, and tetanus. ఇప్పుడు ఈ స్మాల్ కనుక్కున్న అతను ఏం చేశాడు, జర్మ్స్ని బాడీలోకి చేస్తే ఇంకా వేరే రకమైన జర్మ్స్ వచ్చినా మనకి దాన్ని ఎఫెక్ట్ చేయలేదు అన్న ఒక రూట్ మనకు ఎడ్వర్డ్ లే చేశాడు కదా. సో ఈ రూట్లో ఎనీ అదర్ సైంటిస్ట్ అరే ఇది ఒక ఐడియా వచ్చింది, ఈ ఐడియా బేస్ చేసుకొని వేరే వాళ్ళు ఏం చేశారు, ఏ జర్మ్స్ ఉన్నారు, ఏ డిసీజ్ ఉన్న జర్మ్స్ ఆ బాడీని ఎఫెక్ట్ చేయలేదు, దే హ్యావ్ గోన్ రీసెర్చ్ చేశారు అన్నట్టు. సర్చ్ చేసి దే నెక్స్ట్ అతను వేసిన రూట్లో ఏమేమి మనకు వాళ్ళు ఇన్వెన్షన్ ఏమేమి వచ్చాయి, మళ్ళీ వ్యాక్సిన్స్ ఫర్ పోలియో, ట్యూబర్క్లోసిస్, హెపటైటిస్, కలరా అండ్ వీటన్నిటిని కనుక్కోవడానికి ఎడ్వర్డ్ జెన్నర్ హ్యాడ్ అ బేస్ స్టోన్. థ్యాంక్స్ టు ఎడ్వర్డ్ జెన్నర్ who gave vaccine for smallpox, which is the first vaccine, right? Coming to pasteurization. పాస్చరైజేషన్ ఎవరు ఏంటి చూద్దాం. ఈ పాస్చరైజేషన్లో లూయిస్ పాస్చరైజేషన్ ఓకే, పాస్చరైజేషన్ ఇది పాస్చరైజేషన్ ఎవరు కనుక్కున్నారు, లూయిస్ పాస్చర్. పేరులోనే ఉంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లూయిస్ పాస్చర్ హ్యాస్ ఇన్వెంటెడ్ పాస్చరైజేషన్. ఏంటి ఇది చూద్దాం. లూయిస్ పాస్చర్ అ ఫ్రెంచ్ మ్యాన్ ద కాజ్ ఆఫ్ డిసీజ్. ఈయన కూడా ఎందుకు డిసీజెస్ వస్తున్నాయన్నది స్టడీ చేశాడన్నట్టు. హీ షోడ్ దాట్ మెనీ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై టైనీ జర్మ్స్. ఈయన కూడా ఏమంటున్నాడు, చిన్న చిన్న జర్మ్స్ వల్ల డిసీజెస్ వస్తున్నాయి అంటున్నాడు. ఇక్కడ వరకు వేరే వాళ్ళు అన్నది ఇతను అన్నది ఓకే, సేమే కదా. ఇంకోటి, దీస్ జర్మ్స్ ఆల్సో క్యారీ డిసీజెస్ ఫ్రమ్ వన్ పర్సన్స్ టు అదర్. ఓకే, కంటేజియస్ డిసీజ్ అంటాం కదా. కంటేజియస్ అంటే కంటిన్యూస్గా ఒక దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ ఉంటాయి ఆ డిసీజెస్. సో ఈయన కూడా అదే చెప్తున్నాడు. హీ షో దట్ మెనీ డిసీజెస్ ఆర్ కాస్డ్ బై టైనీ జర్మ్స్. దీస్ జర్మ్స్ ఆల్సో క్యారీ డిసీజెస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. ఓకే, ఈయన ఏం కనుక్కున్నాడు, ఇది మేజర్ అన్నట్టు. హీ డిస్కవర్డ్ కనుక్కున్నాడు, ఏం కనుక్కున్నాడు, హీ డిస్కవర్డ్ దట్ హీట్ కిల్స్ జర్మ్స్. మేజర్ డిస్కవరీ అనుకోండి, మేజర్ కాన్సెప్ట్ ఇది. హీట్ కిల్స్ జర్మ్స్. మిల్క్ ఆర్ వాటర్ కెన్ బి బాయిల్డ్ కిల్ జర్మ్స్ అండ్ డిసీజెస్ అని ఈయన డిక్లేర్ చేశాడు అన్నమాట. ఈయన మేజర్ డిస్కవరీ ఏంటి, హీట్ కిల్స్ జర్మ్స్. ఇప్పుడు ఏం చేశాడు, ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ జర్మ్స్ బై బాయిలింగ్ ఫాలోడ్ బై ర్యాపిడ్ కూలింగ్ ఎస్పెషల్లీ ఇన్ మిల్క్ కాల్డ్ పాస్చరైజేషన్. పాలల్లో ఏం జర్మ్స్ ఉన్నా ఏమవుతుంది, బాగా హీట్ చేసి ఫాస్ట్గా కూల్ చేశారండి, ర్యాపిడ్గా కూల్ చేశారు. అట్లా కూల్ చేస్తే అందులో ఉన్న జర్మ్స్ అన్నీ చనిపోతాయి అని అతను చెప్పాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పాస్చరైజేషన్. ఈయన చెప్పిన దాంట్లో మనము మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హీట్ కిల్స్ జర్మ్స్. ఈయన ఇన్వెన్షన్ ఏంటి, పాస్చరైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోకి వెళ్ళాల్సింది ఏంటి అంటే హీట్ కిల్స్ జర్మ్స్, రైట్. మనకు చిన్న పిల్లల్ని డి విటమిన్ కోసము బయట కూర్చోబెడతారు కదా చిన్న బేబీస్ని. సో అట్లాంటప్పుడు డి విటమిన్ వస్తుంది. స్కిన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా క్లియర్ అయిపోతాయి అన్నట్టు, రైట్. మనం వాటర్ బాయిల్ చేసినప్పుడు తెలిసిందే కదా, చెప్పారు కదా, వాటర్లో ఉన్న జర్మ్స్ కిల్ అయిపోయి దట్ విల్ బికమ్ హెల్తీ టు డ్రింక్, రైట్. చాలా వాటికి హీట్ చిన్న చిన్న జర్మ్స్ని హీట్ కిల్ చేసేస్తుంది. మనం ఏదైనా ఇంట్లో ఉన్న ఏదైనా సరుకులు అవుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు అమ్మ వాళ్ళు, దాన్ని తీసుకుపోయి ఎండలో పెడతారు. సో అందులో ఏం జర్మ్స్ ఉన్నా పురుగులున్నా దే గో అవే అనేసి. సో హీట్ కిల్స్ జర్మ్స్ అన్నది మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి మీరు. కమింగ్ టు నెక్స్ట్, యాంటీసెప్టిక్స్. Joseph Lister, a surgeon, lived about 150 years ago.
At that time, surgery was new and many patients died after operation due to infection of the wounds. ఇదేంటి అంటే సర్జరీ చేసేదే ఏదో క్యూర్ చేయడానికి, కానీ సర్జరీ అయ్యాక కొన్ని రోజులకి వాళ్ళు చనిపోయేవారంట. ఎందుకు? కట్ అయితే ఒక వూండ్ అవుతుంది కదా, ఆ వూండ్స్కి ఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ ఆ వూండ్స్కి జర్మ్స్ వచ్చి అటాచ్ అయిపోయి ఆ జర్మ్స్ బాడీలోకి ఎంటర్ అయ్యి దానివల్ల చాలామంది చనిపోయేవారంట. రైట్. లిస్టర్ అలా ఆపరేషన్ చేసినప్పుడు అలా జరిగేదంట. లిస్టర్ ట్రైడ్ సెవెరల్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఇన్ఫెక్షన్ వితౌట్ సక్సెస్. ఏదేదో రకరకాలుగా ట్రై చేశాడు కానీ సక్సెస్ వచ్చిందా? రాలేదు. తర్వాత ఏం చేశాడు? దెన్ హీ స్టడీడ్. ఏం స్టడీ చేశాడు? పాస్చర్స్ ఫైండింగ్స్ అబౌట్ జర్మ్స్. పాస్చర్స్ జర్మ్స్ గురించి ఇప్పటిదాకా పాస్టర్ లూయిస్ పాస్టర్ అని చదువుకున్నాం కదా, అతను జర్మ్స్ గురించి ఏం చెప్పాడో అది తెలుసుకున్నాడు అన్నట్టు. హీ రియలైజ్ దాట్ జర్మ్స్ కాజ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ద వూండ్స్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ మెథడ్ టు కిల్ ద జర్మ్స్. సరే, ఆపరేట్ చేశాను, వూండ్ వస్తుంది, వూండ్స్కి ఇన్ఫెక్షన్ అయినందువల్ల మనుషులు చనిపోతున్నారు అంటే ఈ వూండ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది, జర్మ్స్ వల్ల వస్తుంది. ఈ జర్మ్స్ని నేను చంపగలిగితే ఇప్పుడు వూండ్స్కి ఇన్ఫెక్షన్ అవ్వదు, ఇంకా తర్వాత మనుషులు చనిపోరు. రైట్. సో ఆ కాన్సెప్ట్ పైన ట్రై చేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? ఫస్ట్ హీ ట్రైడ్ అ కెమికల్ కాల్డ్ కార్బాలిక్ యాసిడ్. రైట్. వాట్ ఈస్ ద ఫస్ట్ కెమికల్ జర్మ్స్ రాకుండా జర్మ్స్ రాకుండా ఉండడానికి యూస్ చేసిన ఫస్ట్ కెమికల్ ఏంటి? సర్జరీ చేసేటప్పుడు కార్బాలిక్ యాసిడ్. రైట్. హీ స్ప్రేడ్ కార్బాలిక్ యాసిడ్ ఇన్ ద ఎయిర్, washed his hands, instruments and the patient's skin with it before performing an operation. ఆపరేషన్ చేసే ముందు కార్బాలిక్ యాసిడ్ మొత్తం ఎయిర్లో స్ప్రే చేశాడు. ఎయిర్లో ఏమన్నా జర్మ్స్ ఉంటే చనిపోవాలని. చేతులు వాష్ చేసుకున్నాడు. తర్వాత తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, సర్జరీకి యూజ్ చేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేశాడు? బాగా వాష్ చేశాడు అన్నట్టు. ఎందుకు? ఏం జర్మ్స్ ఉన్నా చనిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేస్తే వూండ్కి ఇన్ఫెక్షన్ అంటదు అని ఆయన కార్బాలిక్ యాసిడ్ని స్ప్రే చేశాడు. ఇట్లా చేసి ట్రై చేస్తే బిఫోర్ పాస్చర్స్ ఫైండింగ్ ఆయన చదివే కంటే ముందు చాలా రకాల మెథడ్స్ యూస్ చేశాడు, బట్ వితౌట్ సక్సెస్. ఇప్పుడు ఏమైంది? జర్మ్స్ని కిల్ చేస్తే అన్న ఫైండింగ్స్ పాస్చర్ ఫైండింగ్స్ ద్వారా ట్రై చేశాడు కార్బాలిక్ యాసిడ్ని. తర్వాత ఏమైంది? ద డెత్స్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ కేమ్ డౌన్ డ్రామాటికల్లీ. అంటే చాలా ఎక్కువ అన్నట్టు, అనుకోనంతగా. ద డెత్స్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ కేమ్ డౌన్ డ్రామాటికల్లీ. జోసెఫ్ లిస్టర్ హ్యాడ్ డిస్కవర్డ్ ద ఫస్ట్ యాంటీసెప్టిక్. ఇప్పుడు మనం యూజ్ చేసే యాంటీసెప్టిక్స్ డెటాల్ కామన్గా యూజ్ చేస్తాం కదా యాంటీసెప్టిక్. అట్లా ఫస్ట్ యాంటీసెప్టిక్ ఎవరు కనుక్కున్నాడు? జోసెఫ్ లిస్టర్. చాలా లిస్ట్ ఉంటుంది మనకి యాంటీసెప్టిక్ అంటే. రైట్. సో యాంటీసెప్టిక్ ఈజ్ ఇన్వెంటెడ్ బై జోసెఫ్ లిస్టర్, అ కెమికల్ దట్ కిల్స్ జర్మ్స్. మీరు కూడా యాంటీసెప్టిక్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో ఒక లిస్ట్ చేసుకోండి. ఆ లిస్టుని చూసినప్పుడల్లా మీకు ఏ పేరు గుర్తుకు రావాలి? యాంటీసెప్టిక్ లిస్టుని చూసినప్పుడల్లా జోసెఫ్ లిస్టర్. ఆ లిస్టుని చూసినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి? జోసెఫ్ లిస్టర్. జోసెఫ్ లిస్టర్ హ్యాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ద యాంటీసెప్టిక్ కార్బాలిక్ యాసిడ్ అని గుర్తుకు రావాలి. ఓకేనా? ఆ లిస్టుని చూసినప్పుడల్లా యాంటీసెప్టిక్ లిస్టుని చూసినప్పుడల్లా జోసెఫ్ లిస్టర్ గుర్తుకు రావాలి. జోసెఫ్ అనే ఒక అబ్బాయి కార్లో యాంటీసెప్టిక్ లిస్ట్ తీసుకొచ్చాడు. అట్లా ఏదైనా గుర్తుపెట్టుకోండి. జోసెఫ్ అనే అబ్బాయి కార్లో యాంటీసెప్టిక్ లిస్ట్ అట్లా తెచ్చాడు అని ఆ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. జోసెఫ్ లిస్టర్, కార్లో అంటే కార్బాలిక్ యాసిడ్. రైట్. నెక్స్ట్ ఇగో ఇక్కడ
ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఇతను స్ప్రే అన్నట్టు, ఇదంతా స్ప్రే చేసి ఆపరేట్ చేస్తున్నాడు. సో ఈ స్ప్రే ఇట్లా చేసి ఆపరేట్ చేస్తున్నాడు. సో woundకి ఇన్ఫెక్ట్ కాకుండా డెత్ రేట్స్ చాలా తగ్గిపోయాయంట. దట్ ఈస్ హౌ ఇన్వెంటెడ్ అ ఫస్ట్ యాంటీసెప్టిక్ కార్బాలిక్ యాసిడ్. నెక్స్ట్, కీపింగ్ హెల్దీ. జర్మ్స్ కాజ్ సెవెరల్ డిసీజెస్, రైట్? ఇప్పటి వరకు ఏదైనా డిసీజ్ వస్తే ఏవేవి యూస్ చేయాలి, ఏంటి అసలు ఇన్వెన్షన్స్ ఏం జరిగాయి మనము ఇంతకుముందు పీరియడ్లో అని చూసాం కదా. ఇప్పుడు యాక్చువల్గా కీపింగ్ హెల్దీ, అసలు హెల్దీ ఎట్లా ఉండాలి, డిసీజే రాకుండా హెల్దీగా ఎట్లా ఉండాలి అన్నది ఈ టాపిక్లో చూద్దాం. కీపింగ్ హెల్దీ. జర్మ్స్ కాజ్ సెవెరల్ డిసీజెస్. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది జర్మ్స్ డిసీజెస్ తీసుకొస్తాయి అని. మెనీ డిసీజెస్ ఆర్ ఆల్సో కాజ్డ్ ఇఫ్ వీ డూ నాట్ ఈట్ అ ప్రాపర్ డైట్, రైట్? మనము ప్రాపర్ డైట్ తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది బాడీలో నెక్స్ట్ ఏ డిసీజెస్కి సంబంధించిన జర్మ్స్ వచ్చినా ఫైట్ చేసే యాంటీబాడీస్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అన్నది, ఇమ్యూన్ సిస్టమ్ అంటే బయట నుంచి వచ్చిన జర్మ్స్ని ఫైట్ చేసి వాటిని చంపేసే సిస్టమ్ అన్నట్టు. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా, ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి, స్ట్రెంతీగా ఉండదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, బయట నుంచి వచ్చిన జర్మ్సే మన బాడీని ఇన్వేడ్ చేసి అవే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్ డైట్ తీసుకుంటే మన బాడీలో చాలా బలం ఉంటుంది, బయట నుంచి వచ్చిన జర్మ్స్ని ఆబ్వియస్గా అటాక్ చేస్తుంది, వాటిని చంపేస్తుంది, రైట్? సో మనము ప్రాపర్ డైట్ తీసుకుంటే మెనీ డిసీజెస్ ఆర్ ఆల్సో కాజ్డ్ ఇఫ్ యూ డు నాట్ have a proper diet. If you don't take a proper diet, they will invade us. We can remain healthy by following simple rules which take care of these two factors. ఏంటంట, ఏమేమి చేస్తే మనం హెల్తీగా ఉంటాము? ఈట్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ విచ్ గివ్స్ ద బాడీ ఆల్ న్యూట్రియంట్స్ ఇట్ నీడ్స్. ఓకే, యూ హ్యావ్ టు ఈట్ గుడ్ ఫుడ్ టు మేక్ యువర్ బాడీ మీట్ ఆల్ ద న్యూట్రియంట్స్. మీరు న్యూట్రియంట్స్ ఎన్ని రకాలు ఉంటుంది, న్యూట్రియంట్స్లో ఏంటంటే టైప్, అసలు న్యూట్రియంట్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి చదువుకున్నారు కదా. సో ఆ న్యూట్రియంట్స్ అన్నీ సరిపోను మన మీల్లో ఉంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్, కీప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. ఎప్పుడైతే మన సరౌండింగ్ క్లీన్గా ఉందో ఆబ్వియస్గా జర్మ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మన చుట్టూ. అట్లాంటప్పుడు it keep your body clean by having a this prevents the breeding and spreading of germs. Clean గా ఉంటే prevents breeding and spreading of germs. breeding అంటే ఏంది అంటే ఒక జర్మ్, పేరెంట్ జర్మ్ బేబీస్ని పెట్టడాన్ని అట్లా బ్రీడింగ్ అంటారు. సో ఆ బ్రీడింగ్ అవ్వకుండా ఉంటుంది. సో కీప్ యువర్ బాడీ క్లీన్ బై హ్యావింగ్ ఎ బాత్ విత్ సోప్. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఏం చేస్తారు, స్నానం చేసేసాం అంటారు, కానీ సోప్ పెట్టుకుంటారా? కొంతమంది దొంగలు పెట్టుకోరు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, జర్మ్స్ చనిపోవు. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ బాడీ క్లీన్ బై హ్యావింగ్ అ బాత్ విత్ సోప్ అండ్ వాటర్ ఎవ్రీ డే. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్ యూ హ్యావ్ నోన్ ఆల్రెడీ, రైట్? బట్ ఎప్పుడు ఎస్కేప్ చేయకండి. చేతులు జస్ట్ వాటర్తో ఇలా తడుపుకొని వచ్చి అన్నం తినేయాలి అనుకునే ఫాస్ట్నెస్ మనకి వద్దు. ఏమవుతుంది, హ్యాండ్స్ త్రూ మంచిగా మనం చికెన్ కర్రీయో ఏదో కర్రీ ప్లేట్లో అన్నంలో కలుపుకొని ఎట్లా తింటామో మన చేతిలో ఉన్న జర్మ్స్ కూడా మంచిగా అన్నానికి అట్లా అంటుకొని మన బాడీలోకి వెళ్తాయి అన్నట్టు, మనం సరిగ్గా చేతులు కడుక్కోకపోతే. సో ఆల్వేస్ డోంట్ మిక్స్ యువర్ జర్మ్స్ విత్ యువర్ ఫుడ్. జస్ట్ మిక్స్ యువర్ కర్రీస్, సాంబార్ అవి మిక్స్ చేసుకోండి, కానీ చేతికున్న జర్మ్స్ మాత్రం ఫుడ్ మిక్స్ అయ్యి లోపలికి పోకుండా చూసుకోండి. ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. ఓకే, గార్బేజ్ బ్రీడ్స్ జర్మ్స్, రైట్? మనం అక్కడ గార్బేజ్ అంటే చెత్త, బ్రీడ్స్ జర్మ్స్. బ్రీడ్స్ అంటే చెప్పాను కదా, పురుగులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు దానిపైన. గార్బేజ్ బ్రీడ్ జర్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్ స్ప్రెడ్ జర్మ్స్. గార్బేజ్ ఏదైనా చెత్త ఏదైనా పాడైంది ఒక దగ్గర పెట్టి ఉంది అనుకోండి, దాని మీద ఏమవుతుంది, జర్మ్స్ అని డెవలప్ అవుతాయి.
ఆ జర్మ్స్ దానంతలా అదే మన దగ్గరకొచ్చి ముక్కులోకి, గాలి ద్వారా ముక్కులోకి, మన చేతికి అట్లా వచ్చేవు. ఏం చేస్తాయి? ఎక్కువ గాలొచ్చినప్పుడు స్ప్రెడ్ అయితాయి. లేదంటే ఇంకేం చేస్తాయి? ఇన్సెక్ట్స్ ఉంటాయి గదా! ఈగలు, దోమలు, చీమలు ఇట్లాంటివి ఆ జర్మ్స్ పైన పారి మన దగ్గరకొచ్చి మనల్ని అటాక్ చేశాయనుకోండి ఏమైతది? మనకు ఆ జర్మ్స్ అంటుకుంటాయి. అందుకని ఎప్పుడైనా సరే గార్బేజ్‌ని మనము ఇంట్లో ఉంచుకోకుండా చూసుకోవాలి. ఆల్వేస్ కీప్ గార్బేజ్ కవర్డ్. ఓకే. ఏదైనా గార్బేజ్ అంటే చెత్త, డస్ట్‌బిన్ అట్లాంటివి ఉంటే దాన్ని కవర్ చేసుకోవాలి. ఇంట్లో గూడా అట్లాంటి జర్మ్స్ బ్రీడ్ అయ్యే చెత్తని మనము ఉంచుకోకూడదు. ఎప్పుడు ఉన్నా దాన్ని డిస్పోజ్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ నాట్ అలౌ టు అక్యూములేట్. ఓకే. అట్లాగే కుప్పలు కుప్పలుగా పెరిగిపోయేటట్టు కాదు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ని డిస్కార్డ్ చేస్తూ ఉండాలి. బయట పెద్ద డస్ట్‌బిన్ పెట్టుకుంటే ఆ డస్ట్‌బిన్‌లో వేసి ఆ డస్ట్‌బిన్‌కి మూత ఉండాలి. రైట్? నెక్స్ట్, exercise regularly. Exercising strengthens the body and it becomes more capable of fighting diseases. మనము ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎక్సర్సైజ్ చేస్తే ఏదో సిక్స్ ప్యాక్ వస్తుంది అట్లా అని కాదు. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది అన్నట్టు. సారీ. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన హార్ట్ ఎంత బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే అవి కూడా ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన స్వెట్‌తోని. రైట్? అట్లాగే మనం ఏ ఫుడ్ తిన్నా అది మంచిగా డైజెషన్ అవుతది. డైజెషన్ అయ్యి అందులో ఉన్న న్యూట్రియంట్స్ బాడీకి మంచిగా అబ్సార్బ్ అయితాయి. న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి? మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేస్తది. సో, బాడీకి ఒక స్ట్రెంగ్త్ వస్తది. అట్లా స్ట్రెంగ్త్ వచ్చిన బాడీ ఏ డిసీజ్ వచ్చినా సరే ఫైట్ చేయగలుగుతుంది. ఫైట్ చేసి ఒక డిసీజ్ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్న పర్సన్‌కొచ్చింది. సేమ్ డిసీజ్ అన్‌హెల్తీగా ఎక్సర్సైజ్ చేయకుండా బ్యాడ్ ఫుడ్ తిని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సన్స్‌కి ఇద్దరికొచ్చిందనుకోండి, ఈ హెల్తీగా ఎక్సర్సైజ్ చేసే పర్సన్ ఈజీగా రికవర్ అవుతాడు ఆ డిసీజ్ నుంచి. అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఉన్న పర్సన్, ఎక్సర్సైజ్ చేయని పర్సన్ కన్నా ఆ డిసీజ్ అన్‌హెల్తీగా హ్యాబిట్స్ ఉన్న పర్సన్, ఎక్సర్సైజ్ చేయని పర్సన్‌ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తది. చాలా నీరసింపజేసేస్తది అన్నట్టు అతన్ని. హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకునే, మంచి ఫుడ్ తినే అబ్బాయిని కాకుండా వాళ్ళని బాగా డీగ్రేడ్ చేసేస్తుందన్నట్టు. సో, మనం ఎప్పుడైనా ఫుడ్ బావుండాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఇక ఇదంతా బానే ఉంది. మనకొక్కసారి ఫీవర్ వచ్చింది అంటే, ఏదో ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి. ఏం చేయాలి? వెన్ యూ ఫీల్ అన్‌వెల్, గో టు అ డాక్టర్. ద డాక్టర్ విల్ ఫైండ్ ఔట్ వాట్ డిసీజ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఎట్లా కనుక్కుంటాడు డాక్టరు? మనం చెప్పుకున్నాం కదా కొన్ని మెథడ్స్. డయాగ్నోసింగ్ మెథడ్స్ అని అన్నా కదా! డయాగ్నోసింగ్ అంటే గుర్తుపడతాడన్నట్టు. ఏదైనా టెస్టులు చేసి గుర్తుపడతాడు. యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యూజింగ్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ యూ హ్యావ్ రెడ్ అబౌట్ ఇన్ దిస్ చాప్టర్. సో, హీ ఆర్ షీ విల్ గివ్ యూ అ ప్రాపర్ మెడిసిన్ టు క్యూర్ యూ. స్టెతస్కోప్ పెట్టి చూసన్నా, ఇంకా అవసరం ఉంటే స్కానింగ్స్ అట్లాంటివి చేసైనా సరే ఏం చేస్తాడు? మనకొచ్చిన డిసీజ్ ఏంటి అన్నది డాక్టర్ తెలుసుకొని మనకు ప్రాపర్ మెడిసిన్స్ ఇస్తారు. సో, ఎక్కువ రోజులు డిసీజ్ ఒకరోజు జ్వరం వచ్చింది. నెక్స్ట్ డే పోతుందేమో ఇట్స్ ఓకే. బట్ 3 డేస్ కన్నా అట్లా ఎక్కువ ఉంటే మాత్రం వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అట్లా డాక్టర్ దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి గానీ, వదిలేస్తే మాత్రం అంటే బ్యాక్టీరియా స్ట్రెంత్ లోపల ఎక్కువ అవుతూ పోతుందన్నట్టు. మళ్ళా చాలా కష్టపడితే తప్ప మన మెడిసిన్స్‌తోని క్యూర్ అవ్వడం చాలా కష్టం. సో, ఎప్పుడైనా సరే ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు కదా! సో, చిన్నగా ఉన్నప్పుడే డిసీజ్ మనము క్యూర్ చేసుకుంటే అది సివియర్ స్టేజ్‌కి పోకుండా ఉంటుంది. దిస్ ఈస్ ద లైన్ యూ హ్యావ్ టు నోట్ ఎవ్రీ టైమ్. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 రైట్? సో, జర్మ్స్ తక్కువ ఉన్నాయి మన బాడీలో అన్నప్పుడే మనం వాటిని క్యూర్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు డిసీజ్ ఇంకా హెవీ కాకుండా ఉంటుంది. రైట్? విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దిస్ లివింగ్ లాంగర్ అండ్ హెల్తీయర్ లైఫ్స్. రైట్? ఇంకా ఇక్కడ పాయింట్స్ ఇచ్చారన్నట్టు. యూ హ్యావ్ నో ఐ నో నౌ అనేసి. ఇప్పుడు తెలిసింది కదా మనకు క్లినికల్ థర్మామీటర్ ఇన్వెంటెడ్ బై గ్యాబ్రియల్ డానియల్ ఫారెన్హీట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అని. స్టెతస్కోప్ డిస్కవర్డ్ బై రేనే లెనెక్ ఈజ్ యూజ్డ్ బై డాక్టర్
to listen to the heartbeat and breathing. The invention of microscope made it possible to see disease causing germs, right? X-ray machines and scanners take pictures of inside of a person's body. Anesthesia made it possible to perform surgery without pain. In 1928, Alexander Fleming, గుర్తున్నాడా Alexander Fleming, flamingo bird, pencil లాంటి కాళ్ళు అని చెప్పా కదా. Alexander Fleming discovered the first antibiotic called penicillin, which should prevent the growth of bacteria. Vaccines prevent diseases from occurring. Edward Jenner discovered the first vaccine against smallpox. ఏం చేశాడినా స్మాల్ పాక్స్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నాడు. దిస్ ద ఫస్ట్ వ్యాక్సిన్. ఏ జర్మ్స్ యూజ్ చేశాడు స్మాల్ పాక్స్ క్యూర్ చేయడానికి? కౌ పాక్స్, రైట్? Next, Louis Pasteur discovered that many diseases were caused by germs. He discovered the method called pasteurization. Louis Pasteur, pasteurization, to kill germs in milk. ఏం చేశాడు? మిల్క్ని బాగా హీట్ చేసి ర్యాపిడ్గా కూల్ చేశాడు. అట్లాంటప్పుడు మిల్క్లో ఉన్న జర్మ్స్ అన్నీ పోతాయి అని. జోసెఫ్ లిస్టర్, ఒక లిస్ట్ చేసుకోమన్నా కదా యాంటీసెప్టిక్కి. సో ఆ జోసెఫ్ లిస్టర్ discovered that an antiseptic could prevent the spread of germs by killing them. Eating nutritious food, keeping ourselves and our surroundings clean, and exercising regularly are simple rules to be followed to remain healthy, right? These are really a simple rules but gives great results and keeps us away from doctor. So follow these simple rules. Okay, so you have to remember these words. Germs అంటే ఏంటి? వెరీ టైనీ లివింగ్ థింగ్స్ దట్ కాజ్ డిసీజెస్. సర్జరీ అంటే ఏంటి? ఏ మెడికల్ ట్రీట్మెంట్ దట్ ఇన్వాల్వ్స్ కట్టింగ్ ఓపెన్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ఆపరేషన్. ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటారు కదా, అంటే ఏంటిది? టు మేక్ అన్ ఇల్నెస్ ఆర్ డిసీజ్ స్ప్రెడ్ టు అదర్స్. ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అయినాము అంటాం కదా. టు మేక్ అన్ ఇల్నెస్ ఆర్ డిసీజ్ స్ప్రెడ్ టు అదర్స్ని ఇన్ఫెక్ట్ అంటారంట. పాస్చురైజేషన్, ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ జర్మ్స్ బాయిలింగ్ ఫాలోడ్ బై ర్యాపిడ్ కూలింగ్. వ్యాక్సిన్ అంటే ఏంటి? a substance that is put into a blood and protects the body from an illness. ఇంకా వ్యాక్సిన్ వేసుకుంటే ఇట్ ప్రివెంట్స్ డిసీజెస్. యాంటీబయాటిక్ ఏం చేస్తుంది? క్యూర్స్ డిసీజెస్. వ్యాక్సిన్ ఏం చేస్తుంది? ప్రివెంట్స్ డిసీజెస్. గుర్తుపెట్టుకోండి. యాంటీసెప్టిక్, a chemical that kills germs. ఏం చేశాడు? జోసెఫ్ లిస్టర్ స్ప్రెడ్ చేశాడు కదా ఒక కెమికల్ని ఆపరేషన్ చేసేటప్పుడు. సో యాంటీసెప్టిక్ ఈజ్ అ కెమికల్ దట్ కిల్స్ germs. With this we have completed the chapter, right? Exercises ఉన్నాయి. Let us do this next. Bye kids.